బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో చోరీ జరిగింది. ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు అపహరించారు. దుండగులు ఇంట్లోని అల్మారాలను తెరిచి సుమారు 14 తులాల బంగారం, 4 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం కుటుంబ సభ్యులు లేచిన తర్వాత చోరీ జరిగినట్లు గుర్తించారు. బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను పిలిపించి ఆధారాలు సేకరించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నైట్ 11:15కి అట్లా మేము పడుకున్నాము. యాక్చువల్లీ ఏమైందనంటే మా బ్రదర్ వేరే కంపెనీలో షిఫ్ట్ ఇన్ఛార్జ్ చేస్తాడు. ఆయన నైట్ 4 o'clock 5 o'clock వస్తాడు కాబట్టి మేము డోర్ వేసుకోలేదు. ఆ టైంలో మేము నిద్రిస్తుండగా నైట్ అనుమానాస్పదంగా ఎవరు వచ్చారో ఏమో తెలియదు. మార్నింగ్ లేచి చూస్తే బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడున్నాయి. బీరువా తాళాలు కూడా తీసున్నాయి. చూస్తే గోల్డ్ ఒక 14 తులాలు గోల్డ్ దాకా, ఒక క్యాష్ ఒక 4 లక్షల దాకా క్యాష్ ఉండే. క్యాష్ నెక్స్ట్ మంత్ మ్యారేజ్ గురించి అని చెప్పేసి కొంత మొత్తంలో క్యాష్ గోల్డ్ ఇంట్లో పెట్టడం జరిగింది. మార్నింగ్ తీసి చూసేసరికి గోల్డ్ ఇవన్నీ ఏం లేదు. ఇమ్మీడియట్లీ మన లోకల్ పరిధిలో ఉన్న మేడ్చల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. హరీష, మేడ్చల్ జిల్లా మేడ్చల్ పొజిషన్ పరిధిలో రావినర్లో గార్డెన్లో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూడా ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. సుమారుగా ఇంట్లో చొరబడి అల్మార పగలగొట్టి 14 తులాల బంగారంతో పాటు 4 లక్షల నగదును అపహరించారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించి కూడా గార్డెన్లో ఉన్న సమయంలో కూడా ఇంట్లోకి దుండగులు చొరబడి ఈ చోరీకి పాల్పడినట్టుగా గుర్తించారు. అయితే తెల్లవారుజామున లేచేసరికి ఇంట్లోని బెడ్రూమ్ లో అల్మార పలగొట్టి అల్మారలో ఉన్న బంగారాన్ని కూడా చోరీ చేసినట్టుగా గుర్తించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా చోరీలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కిరణ్, అంటే ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరా? అంటే బాధితుడు చెప్తున్న దాని ప్రకారం నెక్స్ట్ వీక్ లో పెళ్లి ఉంది కాబట్టి ఇంత మొత్తంలో నగదు బంగారం ఇంట్లో పెట్టుకున్నామని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఆ టైంలో? ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కూడా ఈ చోరీ జరిగినట్లుగా ప్రాథమికంగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వీటికి సంబంధించి ఒక అకేషన్ కోసం ఈ బంగారం నగదు కూడా కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులంతా నిద్రిస్తున్న సమయంలో కూడా వారు మేల్కొనకుండా ఉండే విధంగా ఇంట్లోకి వెళ్లి ఆ తర్వాత చోరీకి పాల్పడినట్టుగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ కిరణ్.